పాలకృతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ స్వాభిమానంతో బతకాలి, ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. ఏ సెక్టర్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ సెక్టర్లో కూడా క్రియాశీలకంగా పనిచేసి తమ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాలకృతి ఎమ్మెల్యే గారు, అలాగే యశస్విని రెడ్డి గారు, అలాగే ఇక్కడ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్ ఎంతో మంది నిరుద్యోగుల పాలిట వరంగా మారుతుంది. రీసెంట్గా జరిగినటువంటి ఇక్కడ జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్లకు ఎన్నో ఉద్యోగాలు వచ్చినటువంటి తర్వాత వారికి ప్లేస్మెంట్ ఇప్పించడంతో పాటు అనేక ఇనిషియేషన్ తీసుకున్న నేపథ్యంలో జాబ్ పొందినటువంటి వాళ్ళ విద్యార్థులను మాట్లాడదాం. ఇప్పుడు ఉద్యోగులుగా మారినటువంటి నేపథ్యంలో వారు ఎట్లాంటి ఆలోచనలు చేస్తున్నారు, ఎట్లాంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే అండి. ఇప్పుడు ఎట్లా ఉందండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాబ్ మేళాలో వచ్చి పార్టిసిపేట్ చేసి జాబ్ పొందినందుకు కంగ్రాచులేషన్స్. ఫస్ట్ మీకు ఎట్లా అనిపిస్తుంది, దీని వెనుక ఈ కృషి వెనుక మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే బాగుంది. మేడం కూడా జాబ్స్ చాలానే ఇచ్చారు, వాళ్ళు ఇస్తారని కన్ఫర్మ్ కూడా మాకుంది సార్. మై నేమ్ ఇస్ కే సౌమ్య, మండల్ పెద్దవంగర, జిల్లా మహబూబాద్. నా డిగ్రీ కంప్లీటెడ్. ఫస్ట్ జాబ్ మీద వచ్చినప్పుడు ఇంటర్వ్యూ అవన్నీ తీసుకున్న తర్వాతకి ఈ డేట్ రోజు మేము కన్ఫర్మ్ చేస్తాము అనేసి సార్ వాళ్ళు చెప్పారు. మాకు కాల్ చేశారు, డే ముందు కాల్ చేసి రమ్మని చెప్పారు. వచ్చినాక ఇంటర్వ్యూ ఇచ్చినాం, అయిపోయింది. కంప్లీట్ అయినాక సర్టిఫికేట్ అలాంటి ఇచ్చారు. ఇది సర్టిఫికేట్. హెచ్వైడి సార్, హైదరాబాద్ గచ్చిపోలో జాబ్ వచ్చింది. శాలరీ వచ్చి 20K. ప్లేస్మెంట్స్ ఇట్లా అవన్నీ వాళ్ళే ఇస్తారని చెప్పారు. అకాడమిషన్స్ అవన్నీ. మరికొంతమంది ఎట్లా ఉందమ్మా ఇప్పుడు, ఎందుకంటే మనం కష్టపడుతున్నాం, గ్రామాలకు వచ్చేసరికి చదువు సార్థకత వైపు అడుగులు వేయాలని చెప్పి అనుకుంటాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాల కల్పన అనేది రావడం అనేది కొద్దిగా ఇబ్బందికరం. కానీ ఇక్కడ తీసుకున్నటువంటి ఇనిషియేషన్ ఎట్లాంటి ఫలితాలు ఇస్తుంది? అంటే బాగుంది సార్. నా పేరు రజిత, నా డిగ్రీ అయిపోయింది. చాలా సంవత్సరాల నుండి ఖాళీగా ఉంటున్నా. మామూలుగా వాటికి వీటికి చేస్తున్నా కానీ ఏమంతా తక్కువ శాలరీ అట్లా వస్తుందని జాబ్ మేళ పెట్టిరు కదా అని వచ్చినాం. అంటే ఇంత తొందరగా ఇస్తారన్నట్టు కూడా తెలియదు. మామూలుగా ఇంతకుముందు జాబ్ మేళకు పోయినప్పుడు ఏంటంటే చెప్పేటోళ్ళు తర్వాత ఫోన్ చేయకపోతుండే. ఇప్పుడు ఫోన్ చేసి సార్ వాళ్ళు వచ్చిర్రు, మాకు అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చిర్రు. 90K అన్నారు. అకామిడేషన్, ఫుడ్, మళ్ళీ క్యాబ్ ఫెసిలిటీ, మన కంపెనీ నుండి మళ్ళీ హాస్టల్ రావడానికి అన్ని వాళ్ళే ఇస్తామని చెప్పారు. బెంగళూరు సార్, బెంగళూరు అని చెప్పి మా ఫ్రెండ్స్ మేమందరం 5 మెంబర్స్ ఒక తొర్రూరు నుండి పోతున్నాం. ఇంకా మిగతా వాళ్ళు వేరే సైడ్ నుండి వస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది మా జాబ్? ఎందుకంటే మనకు గ్రామీణ ప్రాంతాల నుండి ఇప్పుడు బెంగళూరులో జాబ్ రావడం అనేది కూడా ఒక ప్రివిలేజ్ గా మనం ఫీల్ అవుతుంది ఉంటుంది. ఇప్పటి వరకు ఈ చదువులు ఎందుకు ఉపయోగపడతాయి అన్నటువంటి ఒక ఆలోచన కొంతమంది ఉండే, కానీ ఏకంగా కంపెనీ రిక్రూట్మెంట్ తోటి బెంగళూరులోనే జాబ్ వచ్చింది. మనకు కూడా ఒక ప్రొఫెషనల్ లైఫ్ లోకి అడుగు పెట్టబోతున్నాం. ఎట్లా, హౌ డు యూ ఫీల్? చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన ఎమ్మెల్యే పాలకృతి ఎమ్మెల్యే మేడానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓకే, మాకు హెచ్ఓడిలో వచ్చింది సార్, హెచ్ఆర్లో వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మంచి శాలరీగా. మీకు ఎక్కడ వచ్చిందమ్మా ప్లేస్మెంట్? H1HR కంపెనీలో వచ్చింది, హైదరాబాద్లో షమీర్పేటలో ఏరియా. నీకు 1 month బ్యాక్ జాబ్ మేళకు వచ్చిన, అప్పుడు కూడా అటెండ్ అయినా. ఆఫర్ లెటర్ ఇచ్చిళ్ళు. ఇప్పుడు ఒక 5 days తర్వాత జాయిన్ కావాలని చెప్పిళ్ళు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో కూడా జాబ్ అంటే మన దగ్గరికి రావడం ఎట్లా చూస్తున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే నా స్టడీ బట్టి జాబ్ వచ్చింది. గ్రామీణ నుంచి సిటీకి వెళ్ళడం అంటే చాలా నార్మల్గా అనిపిస్తుంది. ఎమ్మెల్యే గారు తీసుకున్నటువంటి కృషి ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. ఎమ్మెల్యే మేడం చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. యశస్విని మేడం అండ్ ఝాన్సీ మేడం అందరికి థ్యాంక్స్. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీగా ఉంది సార్. మాకు హైదరాబాద్ షామీర్పేటలో వచ్చింది. అసలు చాలా మందికి జాబ్ లేకుండా ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, ఇంట్లోనే ఉంటున్నాం, ఏం చేస్తలేవు అని. కానీ ఈ జాబ్ వచ్చినందుకు మనకు కూడా ఒక జాబ్ ఉంది, మనకుంట రెస్పాన్సిబిలిటీ ఉంది అనేది ఇక్కడ మనకు స్టెప్ అనేది ముందుకు వేస్తున్నాం అనేది నాకు అర్థమైంది. చాలా హ్యాపీగా ఉంది. ఝాన్సీ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి చాలా హ్యాపీగా ఉంది. ధన్యవాదాలు సార్. కంపెనీ హెచ్ఆర్లు కూడా మనతో ఉన్నారు. ఒకసారి కంపెనీ హెచ్ఆర్ ఇక్కడ మనకు, ఎందుకంటే వారు కూడా హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాల నుండి కూడా వచ్చి ఇక్కడ కొంతమంది రిక్రూట్ చేసుకున్న తర్వాత ఆ కృషిని కూడా వాళ్ళు అభినందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకు కొంతమంది హెచ్ఆర్ గారు, మీరు ఎక్కడ సార్ కంపెనీ, ఏ కంపెనీ మీది, అంటే ఎంతమంది రిక్రూట్ చేసుకున్నారు, ఎట్లా ఉంది? మన కంపెనీ నేమ్ వచ్చేసి H1HR సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. మనకు కంప్లీట్లీ హైరింగ్ హైదరాబాద్ లొకేషన్లో ఉంటాయి. ఇక్కడ జాబ్ మేళ మనకు పాలకుర్తిలో పెట్టారు కదా మేడం గారు, ఇక్కడ జాబ్ మేళ నుంచి నేను ఒక 50 మందిని సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో నాకు ఆల్మోస్ట్ 35 మెంబర్స్ జాయిన్ అయిపోయారు. మళ్ళీ మనకు లాస్ట్ మంత్ 35, ఈరోజు ఒక 25 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు.
కొంచెం రెస్పాన్స్ బాగుంది ఇక్కడ నుంచి మన జాబ్ మేళకి ఎవరైతే వచ్చారో క్యాండిడేట్స్. మన మేడం గారు కూడా ప్రత్యేకంగా కొంచెం తెలియాలి, ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చూపిస్తున్నారు కాబట్టి. ఇక్కడ రెస్పాన్స్ ఇప్పుడు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళకి ఉద్యోగం అవకాశం చూపించారు. పాజిటివ్ థింకింగ్ బాగుంది ఇక్కడ నుంచి. కాబట్టి ఇక ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగాలు చూపించారు కాబట్టి వాళ్ళకి కూడా యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి మనం దానికి ఒక తెలియజేస్తున్నాము. ఇప్పటికీ 38 కంపెనీల నుండి రిక్రూట్మెంట్ జరిగాయి. ఎంతో మందికి ఇక్కడ ఉద్యోగం వచ్చిన నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం అంటేనే ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఇక్కడ ఈ రిక్రూట్మెంట్స్ ను కూడా దగ్గరుండి చూసుకొని ముఖ్యంగా ప్రోగ్రామ్ ను కూడా కొద్దిగా ఎవ్రీథింగ్ ఒక ఇనిషియేషన్ తీసుకున్నటువంటి హెచ్ఆర్ గారు మనతో ఉన్నారు. వారు ఈ మొత్తం 38 కంపెనీలను కోఆర్డినేట్ చేస్తూ ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వరకు ఒక జీవనోపాధి చూపించేటువంటి ఇనిషియేషన్ తీసుకున్నటువంటి ఇక్కడ హైదరాబాద్ వచ్చినటువంటి హెచ్ఆర్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఎట్లా ఉంది సార్, మీరు ఎందుకంటే మొత్తం ఫస్ట్ నుంచి తీసుకున్నటువంటి ఇనిషియేషన్ కూడా జాబ్ మేళా రోజు కూడా మీ ఆలోచనలు, ఎందుకంటే మట్టిలో మాణిక్యాలని వెలికి తీయాలన్నటువంటి ఆలోచనలు ఇక్కడ మేడం చేశారు. దానికి సార్థకత వైపు అడుగులు వేసే ఎన్వైరన్మెంట్ను మీరు క్రియేట్ చేశారు. మీకు వచ్చినటువంటి జాబ్కి వచ్చినటువంటి అభ్యర్థులు ఎట్లా ఉన్నారు, మీకు ఎట్లా అనిపించింది? ఈరోజు సర్టిఫికేషన్ ఇస్తున్నారు, వాళ్ళకి ఆ జాబ్ వచ్చినటువంటి కాన్ఫిడెంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వారి ప్లేస్మెంట్స్, వాళ్ళ అకామిడేషన్, మీకున్నటువంటి సమాచారం ఏం చెప్పగలుగుతారు వారి గురించి? అంటే మీరు చూసినట్టయితే ఇప్పుడు దాదాపు మేము కూడా ఇంత క్యాండిడేట్స్ ఇంత ఇలా పాల్గొంటారని మేము కూడా అనుకోలేదు. ఇది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఒకరికి జాబ్ కల్పించడము, ఇలాంటి ప్లేసెస్లలో కూడా జాబ్ ఆపర్చునిటీస్ రావడము, వాళ్ళు వచ్చి తీసుకోవడము, కంపెనీస్ ఇక్కడ రావడం అన్నది చాలా మంచి విషయము. అండ్ ఇది మాకు ఆపర్చునిటీ దొరికినట్టు ఇలాంటి క్యాండిడేట్స్కి చేయడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. ఇది ఏమైనా చేయడం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నది చాలా ఉన్నది ఇది చేయడం అనేది. అంటే మాకు ఇది చాలా పెద్ద సక్సెస్ లాగా కనబడుతున్నది. యాక్చువల్లీ క్యాండిడేట్స్ తరఫు నుంచి కూడా క్యాండిడేట్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది అయితే మనకు వచ్చారో అందరికీ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక మంచి సక్సెస్ స్టోరీ కింద చెప్పుకోవచ్చు. మేడం గైడెన్స్ ప్రకారం చాలా మంచి సక్సెస్ స్టోరీ అండి. మనం ఇంకా గమనించవచ్చు, ఎందుకంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి ఉద్యోగాలు రావడం అనేది చాలా ఒక హ్యాపీ ఎన్వైరన్మెంట్. అట్లాంటి వాతావరణాన్ని ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీ. ఎందుకంటే జాబ్ కోసం హైదరాబాద్లోనే ఉంటారు, హాస్టల్లో ఉంటారు, ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ చదువుకు సార్థకత లేక ఇంట్లోనే ఉండి కూలీలకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా క్వాలిఫికేషన్ ఉంటుంది, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. హైదరాబాద్లో ఉండాలంటే హాస్టల్లో ఉండేటువంటి పరిస్థితులు కూడా అంటే ఆర్థిక స్తోమతలు కూడా లేవు. కానీ అట్లాంటి వాళ్ళ దగ్గరికే వచ్చి జాబ్ ఇచ్చినటువంటి పిల్లల్ని ఇప్పుడు మనం చూసాము. వాళ్ళు ఎంతో ఉత్సాహంతో, ఒక కాన్ఫిడెన్స్ తోటి హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో వారు కూడా రేపు ఒక మంచి భవిష్యత్తులోకి అడుగుపెట్టబోతున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఝాన్సీ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి ఆలోచనల ప్రకారం కూడా ఇనిషియేషన్ తీసుకున్నటువంటి యూత్ టీమ్, ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మేడం అడుగులు వేస్తే వారి ఆలోచనలు సార్థకత వైపు అడుగులు వేస్తున్నటువంటి టీం మనకుంది. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎట్లా ఉంది బ్రదర్, ఇప్పుడు చూసినట్టయితే సాటిస్ఫాక్షన్, ఇప్పుడు వారు చెప్తున్నటువంటి మాటల్లో మేము ఇందులో అంటే ఇంతమంది కళ్ళలో ఆనందం చూడడం ఏంటంటే, మేము హెచ్ఆర్గా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లోనే ఒక కాన్ఫిడెన్స్ తోటి అక్కడ మీరు లీడ్ చేస్తున్నారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక హ్యూమానిటేరియన్ గ్రౌండ్లో మీరు పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మీ మాటల్లో చూస్తుంటే మాకు అనిపిస్తుంది. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే బ్రదర్, జాబ్ మేళా కండక్ట్ చేయడమే పెద్ద కష్టమైన పని. జాబ్ మేళా కండక్ట్ చేయడం అయిపోయాక ఆఫర్ లెటర్ ఇప్పించడానికి తీసుకొచ్చింది బహుశా ఝాన్సీ రెడ్డి గారు ఒక్కలై ఉండొచ్చు. ఎందుకంటే ఆ ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే అక్కడ హెచ్ఆర్లను మొబిలైజ్ చేయడం కానీ, హైదరాబాద్లో వాళ్ళకి ఎన్నో బిజీ ఉంటుంది. యాక్చువల్గా సోమవారం అంటే ఈరోజు వీక్లో ఫస్ట్ డే, చాలా బిజీగా ఉండేటువంటి కంపెనీలని, అతిపెద్ద కంపెనీలని, అక్కడ హెచ్ఆర్లని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఉద్యోగాలు ఇప్పించడంతో పాటుగా వాళ్ళని ఇక్కడ టైం కేటాయించేటువంటి ప్రయత్నంలో ఆమె భాగస్వామ్యం అవ్వడం అంటే అంత ఈజీ ఏం కాదు. హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి ట్రస్ట్ నుంచి అప్పుడు జాబ్ మేళా పెద్ద ఎత్తున కండక్ట్ చేశారు. కండక్ట్ చేయడమే ఒక పెద్ద సంకల్పం. కండక్ట్ చేశాక ఏ కంపెనీ హెచ్ఆర్ కూడా ఇంకా రారు అని తెలిసి కూడా వాళ్ళని ఖచ్చితంగా మీరు వచ్చి మళ్ళీ మా పిల్లలకి మా దగ్గరికి వచ్చి ఆఫర్ లెటర్ ఇచ్చిపోవాల్సిందే తప్పనిసరిగా అనేటువంటి ప్రయత్నంలో ఆమె సక్సెస్ అయ్యారని చూపించుకోవచ్చు. బహుశా ఉద్యోగాలు పాలకుర్తికి రావడమే కాదు, ఆ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే మళ్ళీ వచ్చి ఆఫర్ లెటర్ ఇచ్చిపోతున్నారు ఈరోజు. అంటే మీ యొక్క కష్టం, కృషి ఎంత ఉందనేది తెలుసుకోవచ్చు మీరు ఈ చొప్పున చూస్తే. ఇప్పుడు మొన్న జరిగినటువంటి దాంట్లో 38 కంపెనీలు పార్టిసిపేట్ చేశాయి. ఎంతమందికి ఉద్యోగాలు ఈ మొదటి విడతలో వచ్చాయి? ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పంటున్నారు కదా, ఈసారి మొన్న జాబ్ మేళాలు ఎంతమందికి వచ్చాయి? మొదటి విడతలో బహుశా నాకు తెలిసి ఒక 150-200+ అట్లా వచ్చాయి. మళ్ళీ రెండో విడతలో వస్తూ ఉంటాయి. అంటే మీ వాళ్ళు ఎంతమంది ఇన్వాల్వ్ అయినా కూడా కంపెనీల దగ్గర అక్కడ పొజిషన్స్ ఉన్నాయి ఫిల్ చేయడానికి. ఝాన్సీ రెడ్డి గారి రిక్వెస్ట్ మేరకు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి రిక్వెస్ట్ మేరకు కంపెనీ వాళ్ళు మీరు రెజ్యూమ్ పుష్ చేస్తే ఉద్యోగం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అట్లా అని చెప్పి ఏదో ఆషామాషికి వచ్చినటువంటి పిల్లలు కాదు వీళ్ళు. చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని కనబరుస్తున్నారు. కాబట్టి వీళ్ళంతా ఆషామాషికి ఏం లేరు. మీరు ప్రయత్నం చేసే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.
ఎందుకంటే వెల్ టాలెంటెడ్ ఉన్నారు, వీళ్ళు చాలా తక్కువ అంచనా వేసేటువంటి పరిస్థితి అయితే లేదు. మీ పాలకుర్తిలో పిల్లలు చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క కనబరుస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రతిభని కనబరుస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయి. దీనికి పెద్ద మొత్తంలో కృషి చేసిన ఎవరంటే పాడిశెట్టి కృష్ణ గారు అని చెప్పి అమెరికాలో ఉంటారు సార్ అండ్ వాళ్ళ మేడం ఇద్దరు కలిసి మనకి ఝాన్సీ రెడ్డి గారికి హెల్ప్ చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళ కంపెనీలు మొత్తం ఇన్వాల్వ్ చేసి నెల రోజులు, ఒక్క రోజులో ఇది ఏదో అయిపోయింది కాదు, ఒక యుద్ధ ప్రాతిపాదికన అంటే ఒక నెల రోజులు ఎఫర్ట్స్ అంతా పెట్టి ఒక టీంని అంతా ఫామ్ చేసి ఏ విధంగా చేయాలి సక్సెస్ అవ్వాలంటే ఈ థింకింగ్ అంతా హైదరాబాద్ లెవెల్, అమెరికా లెవెల్లో థింక్ చేసి ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి ఈరోజు మీకు సక్సెస్ రేట్ కనిపిస్తుంది ఇక్కడ పాలకుర్తిలో. ఎందుకంటే వారి మాటల్లో, ఎందుకంటే ఆలోచనలు చేయడం అంటే ఏదో వాచ తదో మనః, ఏదో మనః తదో కర్మణః అని చెప్పంటారు. ఏదైతే ఆలోచిస్తామో అదే మాట్లాడాలి, ఏదైతే మాట్లాడతామో అది ఆచరణలో పెట్టాలన్నది కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటి ఇంప్లిమెంటేషన్ అమెరికా నుండి, హైదరాబాద్ నుండి చివరికి పాలకుర్తి నియోజకవర్గంకి వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. నెల రోజుల కృషి ఫలితమే ఒక 180 మందికి కూడా ఉద్యోగాలు వచ్చాయని చెప్పి అంటున్నారు. ఈ 180 మంది కూడా పాలకుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో, ఎన్ని మండలాలు ఉన్నాయో ఆ మండలాల్లోని ఒక్కొక్క గ్రామాల నుండి కూడా కొంతమందిని రిక్రూట్ చేసుకున్నారు. ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒక వెనుకబడినటువంటి విద్యార్థులకు సంబంధించి, అంటే వాళ్ళు ఆర్థికంగా వెనుకబడినరు, టాలెంట్లో మెరికల్ లాంటి విద్యార్థులు, మరి అట్లాంటి వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అన్నటువంటి ఒక కృషి ఫలించినట్టుగానే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రిక్రూట్ చేసుకున్నటువంటి హెచ్ఆర్లు కూడా చెప్తున్నారు, ఇక్కడ మట్టిలో మాణిక్యాలనే వెలికి తీసాము, అట్లాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు కాబట్టి మళ్ళీ అట్లాంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇట్లాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఒక సాటిస్ఫాక్షన్ మాకు హైదరాబాద్లో ఉన్నదానికంటే ఎక్కువగా ఇక్కడ గ్రామాలకు వచ్చి రిక్రూట్ చేసుకోవడంలోనే ఎంతో ఒక హ్యూమానిటేరియన్ గ్రౌండ్లో మాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉందన్నటువంటి ఆలోచన కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఆచరణలో పెట్టినటువంటి ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కూడా ఇక్కడ ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను సక్సెస్ఫుల్గా లీడ్ చేశామన్నటువంటి కాన్ఫిడెంట్ ఇటు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు, అలాగే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వారి అనుచర గణం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉద్యోగం పొందినటువంటి ఆ కాన్ఫిడెంట్, ఎందుకంటే ఎంతో మంది ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లోకి వెళ్ళి పెళ్లి కాని ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు వారి యొక్క జీవితం కూడా బంగారుమయమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక కాన్ఫిడెంట్ తోటి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు పాలకుర్తి నియోజకవర్గంలో కనిపిస్తున్నది. పాలకుర్తి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.